గం గణపతియే నమః. శ్రీ హనుమాన్ దివ్య చరిత్ర. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. త్రేతాయుగంలో ఒకనాడు బ్రహ్మ, మహేంద్రాది దేవతలు, మహర్షులు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని ఇలా విన్నవించుకున్నారు. దేవాదిదేవ, త్రిలోకపాలక, లంకాధిపతి రావణాసురుడు సజ్జనులను, దైవభక్తులను నానాహింసలు పెడుతున్నాడు. యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేయిస్తున్నాడు. ఆ అసురుల ఆగడాలకి అంతులేకుండా పోతోంది. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో వాడు త్రిలోకాలను చికాకుపరుస్తున్నాడు. ఏమిటా వరం? అడిగాడు మహావిష్ణువు చిరునవ్వుతో బ్రహ్మవైపు చూస్తూ. నరుల వల్ల, వానరుల వల్ల తప్ప మరెవరి వల్ల అతనికి ప్రాణహాని సంభవించదు. ఆ వరబలం చేతనే వాడు దేవతలను హింసిస్తున్నాడు, ధర్మగ్లాన్ని కలిగిస్తున్నాడు. మహాశివభక్తుడైన ఆ దానవ సంహారార్థం అవతార పురుషుడివై నువ్వే నరుడిగా జన్మించు, లోకశాంతిని చేకూర్చు అని ప్రార్థించాడు బ్రహ్మ. సరే, ధర్మరక్షణార్థం నేను నరుడిగా, దశరథ పుత్రుడిగా, శ్రీరాముడిగా జన్మిస్తాను. ఈ ఆదిశేషుడు, నా శంఖచక్రములు కూడా నా సహోదరులుగా జన్మిస్తారు. నా దేవేరి మహాలక్ష్మి భూమిజిగా జన్మించి రావణ వధకి కారకురాలవుతుంది. ఇక వానరులుగా చెబుతున్నాడు శ్రీహరి. బ్రహ్మ కల్పించుకుని ఇంద్రాది దేవతలందరూ తమ అంశాప్రాభవాలతో వానరులుగా జన్మిస్తారు. వానర సైన్యమంతా నీకు బాసటగా నిలుస్తుంది అని చెప్పాడు ఉత్సాహంతో. మహేంద్రుడు చేతులు జోడించి, అవును దేవా, అసుర సంహరణార్థం మేమంతా వానరులుగా జన్మించడానికి సిద్ధంగా ఉన్నాం. మా శౌర్య ప్రతాపాలతో నీకు సహకరిస్తాం అన్నాడు. సరే అంటూ మహావిష్ణువు మందహాసం చేసి, మహాశివభక్తుడు, బ్రహ్మజ్ఞాని, తపస్సంపన్నుడైన రావణ సంహార కార్యంలో నాకు సహకరించటానికి దైవాంశ సంభూతుడైన మరో వానరుడు జన్మించాలి. అతడు అతులిత బలసంపన్నుడై ఉండాలి అన్నాడు సాలోచనగా. దేవతలు విస్తుపోయారు. విస్మయంతో మొహాలు చూసుకున్నారు. బ్రహ్మదేవుడు కల్పించుకొని అలాంటి అతులిత బలసంపన్నుడు దేవతలలో ఉన్నాడా అని అడిగాడు ఆశ్చర్యంగా. విష్ణువు మందహాసం చేసి, ఉన్నాడు. నా సేవ కోసం వానర ముఖ్యుడిగా జన్మిస్తాడు. నా అవతార నామం రామనామం ఎక్కడెక్కడ వినిపిస్తుందో అక్కడక్కడ తానుంటాడు. ఆశ్రిత భక్త రక్షకుడైన రామబంటై నిలుస్తాడు అని చెబుతూ తన్మయానందంలో మునిగిపోయాడు. బ్రహ్మాది దేవతలంతా ఆశ్చర్యపోయారు. వానర ముఖ్యుడిగా అతులిత బలసంపన్నుడైన దేవత జన్మించబోతున్నాడా? ఎవరా దేవత? ఎక్కడున్నాడు? రామబంటుగా అవతరించబోతున్న ఆ దేవతా ప్రాముఖ్యుడు ఎవరు